ప్రజలకు ఆపదొస్తే ఆపన్నహస్తం అందించేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఇబ్బందులు పడుతున్న రైలు ప్రయాణికులకు ఆ కుటుంబం అండగా ఉంది. వేలాది మంది రైలు ప్రయాణికులకు ఆహారం, మంచినీరు పంపిణీ చేసి పార్టీకి కూడా మంచి పేరు తెచ్చారు. రైల్వే శాఖ ప్రశంసలు అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై ఏబిఎన్ స్పాట్లైట్. గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రశంసించింది. ఇటీవల వరదలకు పట్టాలు దెబ్బతిన్నప్పుడు చాలా రైళ్లను మళ్లించారు. ఉత్తర భారతదేశానికి వెళ్లాల్సిన చాలా రైళ్లను నడికుడి రైల్వే స్టేషన్ మీదుగా తీసుకొచ్చారు. దీంతో ప్రయాణ సమయం గంటల తరబడి ఆలస్యమైంది. ఒకే రూట్లో ఎక్కువ రైళ్లు వెళ్లాల్సి రావడంతో గంటల తరబడి ఆపిన కారణంగా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కనీసం తాగడానికి మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రయాణికుల కష్టాలు తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తక్షణమే మానవతా దృక్పథంతో స్పందించారు. అప్పటికప్పుడు టీడీపీ, జనసేన కార్యకర్తలను తన సొంత యంత్రాంగాన్ని రంగంలోకి దింపి భోజనాలు, మంచినీటితో పాటు పండ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేయించారు. తన నియోజకవర్గంలోని నడికుడి రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రతి రైలులోని ప్రయాణికులకు ఆహారం అందించారు. వరద ఉధృతి కారణంగా 2 రోజుల పాటు నడికుడి స్టేషన్ కు వస్తున్న ప్రతి రైలు ప్రయాణికులకు ఆహారం సమకూర్చారు. విజయవాడ నుంచి మళ్లించిన రైళ్లు బాగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో వచ్చి నడికుడి స్టేషన్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఎమ్మెల్యే ఎరపతినేని తన కుమారుడు ఎరపతినేని నిఖిల్ ను దగ్గరుంచి మరీ వెజిటేబుల్ బిర్యానీ, పండ్లు, బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను అందజేశారు. ఇక్కడ గురజాల నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు మన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే దాదాపు 7 ట్రైన్లు కూడా రావడం జరిగింది. ఈ 7 ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఆహారం అందించడం జరిగింది, పళ్ళు అందించడం జరిగింది. అదేవిధంగా మరి మంచినీరు కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మీ అందరం కూడా అందించడం జరుగుతుంది. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కుటుంబం చేసిన సాయం వరద సమయంలో రైలు ప్రయాణికులకు ఎంతో ఊరటనిచ్చింది. ఎరపతినేని శ్రీనివాసరావు, అతని కుమారుడు ఎరపతినేని నిఖిల్ చేసిన సేవలను రైల్వే శాఖ తన ఫేస్బుక్ పేజ్ లో పేర్కొంది. ఈ పంపిణీకి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. మొత్తం 17,000 మంది ప్రయాణికులకు అప్పటికప్పుడు ఈ ఆహార సదుపాయం కల్పించినట్లు ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆర్గనైజేషన్ పటిష్టంగా ఉంటేనే మనం చేయగలం. గురజాల నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ ప్రోగ్రాం జరిగినా మాకని ఒక కమిటీలు ఉంటాయి. విత్ ఇన్ 1 అవర్లో 1000 మంది రావాలంటే వస్తారు. నేను ఒక పిలిపించినప్పుడు వీళ్ళందరూ 1 అవర్లో నడికోట రైల్వే స్టేషన్కి దాదాపు 500 మంది వెళ్ళి అన్ని ట్రైన్స్కి కూడా ఈ ఫుడ్ కానీ వాటర్ కానీ సప్లై చేయడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ అఫీషియల్ పేజీల్లో దీన్ని ప్రశంసిస్తూ పేర్కొన్నారు. మేము కూడా మా రాజకీయ జీవితంలో ఒక టాస్క్ లాంటిది. ఇది టైం లేకుండా అంతమందికి మేము దాదాపు 17,000 మందికి ఆహారం, నీళ్లు ఇవ్వగలిగామంటే మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రయాణికుల ఆకలి తెచ్చడం. ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు, నాకు 500 కోట్లు ఆస్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ కొనుక్కోవడానికి నాకు ఏమి దొరకలేదు, నీళ్లు దొరకలేదు, ఆహారం దొరకలేదు. అటువంటి వాళ్ళు కూడా మనం చేయగలిగాం. ఎరపతినేని కుటుంబం చేసిన ఈ సేవలకు పల్నాడు జిల్లా ప్రజానీకం అభినందనలు తెలియజేస్తుంది.